హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి యాంటోనిమ్స్ అనేటువంటి టాపిక్ నుండి 2 క్వశ్చన్స్ మనకి ప్రతి షిఫ్ట్లో అడుగుతారండి. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ యాంటోనిమ్స్కి సంబంధించినటువంటి బిట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టు ఉద్యోగాల్లో యాంటోనిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి. అండ్ సినానిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి ఇంగ్లీష్ పార్ట్లో. సో ఈ 2 టాపిక్స్ నుంచే మనకి 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. డైలీ ఒక 20 యాంటోనిమ్స్ అండ్ 20 సినానిమ్స్ మీరు ప్రిపేర్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎగ్జామ్స్లో మీరు ఎక్కువ ప్రిపేర్ అయితే వాటిలో నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మేము సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కలిపి దాదాపుగా 2000 బిట్స్ వరకు ఇవ్వడం జరిగింది పీడిఎఫ్ మెటీరియల్స్లో. మీరు ఆ మెటీరియల్స్ తీసుకున్నా లేకపోతే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్లో 600 బిట్స్ అయితే ఇచ్చాము మీరు ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ కలిపి. సో అవి మీరు ఖచ్చితంగా తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మనకి యాంటోనిమ్ అంటే ఇచ్చినటువంటి పర్టికులర్ వర్డ్కి సంబంధించి ఆపోజిట్లో ఉన్నటువంటి మీనింగ్ని మనం కనుక్కోవాలి. సో ఇచ్చినటువంటి వర్డ్కి ఒక మీనింగ్ ఉంటే సో దానికి ఆపోజిట్లో ఉండేటువంటి మీనింగ్ కనుక్కోవడమే ఇక్కడ యాంటోనిమ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ అన్నాడు అనుకోండి, సో దీనికి ఆపోజిట్లో ఏంటి బ్యాడ్. సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే కానీ ఇక్కడ సింపుల్గా ఉండవు, కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ అయితే ఇస్తాడు. మరీ అంత డిఫికల్ట్గా అయితే ఉండవు, కొంచెం ఈజీగానే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే యాంటోనిమ్ ఆఫ్ మీండరింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీండరింగ్ అంటే విచ్ ఈజ్ నాట్ స్ట్రైట్. ఓకే, సో ఏదైతే స్ట్రైట్గా ఉండకుండా కొంచెం వంకరగా, ఓకే స్ట్రైట్గా ఉండకుండా కొంచెం వంకర టింకర్గా ఉంటుందో సో వాటిని మనం ఇంగ్లీష్లో మీండరింగ్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో దీని యొక్క ఆపోజిట్ వర్డ్, ఓకే సో ఇది వంకరగా ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది స్ట్రైట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి స్ట్రైట్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి మీండరింగ్ అంటే అది విచ్ ఈజ్ నాట్ స్ట్రైట్ అనేది మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ స్ట్రైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ ఫెర్వెంట్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఫెర్వెంట్ అంటే మనం ఒక వస్తువు పైన కానీ లేదా ఒక వ్యక్తి పైన కానీ ఒక స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ ఫీలింగ్స్ని మన ఎమోషన్స్ని చూపించడాన్ని ఫెర్వెంట్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఒక వ్యక్తి పైన లేదా ఏదైనా ఒక వస్తువు పైన ఒక స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ ఫీలింగ్స్ని అండ్ ఎమోషన్స్ని చూపించడాన్ని ఫెర్వెంట్ అంటారు. సో దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి వర్డ్ ఏంటనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ డిస్పాషనేట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో డిస్పాషనేట్ అంటే సో ఒకరి మీద ఎటువంటి ఎమోషన్స్ లేకుండా సో ఒకరికి ఫేవర్గా లేకుండా ఉండడాన్ని ఇక్కడ మనం డిస్పాషనేట్ అని చెప్పేసి అంటాము. ఓకే, డిస్పాషనేట్ అని చెప్పేసి అంటాం కాబట్టి ఫెర్వెంట్కి ఆపోజిట్ వర్డ్ డిస్పాషనేట్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ పర్స్పిక్యూటీ అని చెప్పేసి ఇచ్చాడు. సో పర్స్పిక్యూటీ అంటే క్లియర్ అనేటువంటి మీనింగ్ వస్తుందండి. క్లియర్, ఓకే స్పష్టమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది పర్స్పిక్యూటీ అంటే. సో ఇది స్పష్టమైన అనేటువంటి మీనింగ్ కలిగి ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి.
ఇక్కడ వేగునెస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో వేగునెస్ అంటే విచ్ ఈజ్ నాట్ క్లియర్ ఇన్ మైండ్, అంటే మనం ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో, లేకపోతే ఏదైనా మనకి అర్థం కానీ లేదా క్లియర్గా లేనటువంటి సిచ్యువేషన్లో వేగునెస్ అని చెప్పేసి అంటాము. కాబట్టి పర్స్పెక్యుటీ అంటే స్పష్టమైన, వేగునెస్ అంటే అస్పష్టమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి యాంటోనిమ్ ఆఫ్ పర్స్పెక్యుటీకి రైట్ ఆన్సర్ వేగునెస్. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ వెరైటీ అని చెప్పేసి ఇచ్చాడు, లేదా వెరిటీ అంటారు. ఓకే, వెరిటీ అంటే ట్రూత్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. ట్రూత్, TRUTH, ట్రూత్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది వెరిటీ అంటే. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఫాల్స్హుడ్. ఓకే, ఫాల్స్హుడ్ అనేది దీనికి ఆపోజిట్ వర్డ్. సో వెరిటీ అంటే ట్రూత్, నిజమైన అనే మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఫాల్స్హుడ్. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ ఫ్లారిడ్ అని చెప్పేసి ఇచ్చారండి. యాంటోనిమ్ ఆఫ్ ఫ్లారిడ్ అంటే మనం ఏదైనా టూ మచ్గా డెకరేట్ చేస్తే, ఓకే, సో దాన్ని మనం ఫ్లారిడ్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఇక్కడ చూడండి పేల్ అని చెప్పేసి ఇచ్చాడు. పేల్ అంటే విచ్ ఈజ్ నాట్ లుకింగ్ గుడ్. ఓకే, పేలవమైన, ఓకే, పేలవమైన ప్రదర్శన అని చెప్పేసి అంటాం కదా. సో ఇక్కడ అంత ఇంట్రెస్టింగ్గా అంత డెకరేటివ్గా లేకుండా ఉన్నా కూడా మనం ఇక్కడ పేల్ అని చెప్పేసి అంటాము. ఫ్లారిడ్ అంటేనేమో బాగా విపరీతంగా, ఓకే, టూ మచ్గా డెకరేట్ చేసిన, ఓకే, థిక్ కలర్స్తో డెకరేట్ చేసిన దాన్ని ఇక్కడ ఫ్లారిడ్ అని చెప్పేసి అంటాము. పేల్ అంటేనేమో చాలా సాధారణంగా ఉండడానికి ఇక్కడ పేల్ అని చెప్పేసి అంటాం. కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఆన్సర్ వచ్చేసి పేల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యాంటోనిమ్ ఆఫ్ ఎవానెసెంట్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఎవానెసెంట్ అంటే ఇక్కడ విచ్ ఈస్ టెంపరరీ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఓకే, చాలా షార్ట్ పీరియడ్లో ఉండడం, ఓకే, మనకి కనిపించకుండా ఇమీడియట్గా డిజపియర్ అవడాన్ని ఎవానెసెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే, విచ్ ఈజ్ డిజపియర్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఈ ఎవానెసెంట్ అనేటువంటి దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి పర్మనెంట్ అనమాట. పర్మనెంట్ అంటే స్థిరంగా అక్కడే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి సో ఎవానెసెంట్ అంటే విచ్ ఈజ్ టెంపరరీ అండ్ డిజపియర్ ఇమీడియట్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. దీనికి ఆపోజిట్ వర్డ్ పర్మనెంట్. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ డీవియస్ అని చెప్పేసి ఇచ్చారు. డీవియస్ అంటే బిహేవింగ్ ఇన్ యా డిస్హానెస్ట్ వే అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. బిహేవింగ్ ఇన్ ఏ డిస్హానెస్ట్ వే అని చెప్పేసి మీనింగ్ వస్తుంది అనమాట. సో దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి మీనింగ్ వచ్చేసి, ఆపోజిట్ మీనింగ్ వచ్చేసి స్ట్రైట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. స్ట్రైట్ అంటే ఖచ్చితంగా, ఉన్నది ఉన్నట్లుగా, అబద్ధం అనేది లేకుండా అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది. కాబట్టి డీవియస్ అనే దానికి ఇక్కడ డిస్హానెస్ట్ అనేటువంటి మీనింగ్ వస్తే, స్ట్రైట్ అనేటువంటి దానికి స్పష్టమైన, ఉన్నది ఉన్నట్లుగా అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి సో డీవియస్ అనే దానికి యాంటోనిమ్ వచ్చేసి స్ట్రైట్ అనమాట. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ గ్రాటెస్క్యూ అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రాటెస్క్యూ అంటే విచ్ ఈజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ అగ్లీ, చూడడానికి చాలా బ్యాడ్గా, అసహ్యంగా ఉండడాన్ని ఇక్కడ గ్రాటెస్క్యూ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి న్యాచురల్ అండి. ఓకే, సహజ సిద్ధంగా ఉంది అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ గ్రాటెస్క్యూ అంటే ఆర్టిఫిషియల్ అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది, కానీ పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చేసి విచ్ ఈజ్ లుకింగ్ వెరీ అగ్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో కాబట్టి గ్రాటెస్క్యూ అనే దానికి ఆపోజిట్ వర్డ్ న్యాచురల్. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ ఎమిలియోరేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎమిలియోరేట్ అంటే పాడైపోయిన దాన్ని, లేకపోతే పాతగా ఉన్నదాన్ని ఇంకా మంచిగా మార్చడాన్ని, ఓకే, రెనోవేట్ చేయడాన్ని, లేదా ఇంకా బెటర్గా చేయడాన్ని ఇక్కడ ఎమిలియోరేట్ అని చెప్పేసి అంటారు. ఓకే, బెటర్గా చేయడాన్ని ఎమిలియోరేట్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి వర్సెన్ అనమాట. అంటే ఇంకా దాన్ని దారుణంగా మార్చడాన్ని, చండాలంగా మార్చడాన్ని ఇక్కడ వర్సెన్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఎమిలియోరేట్ అంటే ఇంకా బెటర్గా దాన్ని ఇంప్రూవ్ చేయడం, వర్సెన్ అంటేనేమో ఇంకా దాన్ని చెడగొట్టడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో కాబట్టి ఎమిలియోరేట్కి రైట్ ఆన్సర్ వర్సెన్. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ జెట్టిసన్ అని చెప్పేసి ఇచ్చారు. సో జెట్టిసన్ అంటే వెన్ యూ రిజెక్ట్ అన్ ఐడియా. ఓకే, మీరు ఎప్పుడైనా ఒక ఐడియాని రిజెక్ట్ చేస్తే దాన్ని ఇంగ్లీష్లో సింపుల్గా జెట్టిసన్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్ వర్డ్ యాక్సెప్ట్. సో మీరు ఏదైనా రిజెక్ట్ చేసినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో జెట్టిసన్ అంటాము, దానికి ఆపోజిట్ వర్డ్ యాక్సెప్ట్. కాబట్టి సో జెట్టిసన్ అనేటువంటి పదానికి సంబంధించిన ఆపోజిట్ యాంటోనిమ్ వచ్చేసి యాక్సెప్ట్ అండి. నెక్స్ట్ వన్, యాంటోనిమ్ ఆఫ్ ఇన్ఫిర్మిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇన్ఫిర్మిటీ అంటే ఇల్నెస్ లేదా వీక్నెస్ అని చెప్పేసి అంటాము. సో ఏదైనా అనారోగ్యం కానీ లేకపోతే బలహీనంగా ఉండడాన్ని ఇక్కడ ఇన్ఫిర్మిటీ అని చెప్పేసి అంటారు. ఇన్ఫిర్మిటీ అని చెప్పేసి అంటారు. ఓకే,
సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? మీరు బలహీనంగా ఉన్నారు అంటే దానికి ఆపోజిట్ వర్డ్ బలంగా ఉన్నారని. కాబట్టి ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. కాబట్టి స్ట్రెంగ్త్ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ యాంటోనిమ్ ఆఫ్ ఇన్ఫిమిటీ. ఇన్ఫిమిటీకి ఆపోజిట్ వర్డ్ స్ట్రెంగ్త్ అండి. సో ఇన్ఫిమిటీ అంటే బలహీనంగా, వీక్గా ఉన్నారు, లేకపోతే ఇల్నెస్తో ఉన్నారు అని చెప్పడానికి ఇన్ఫిమిటీ అంటారు. దీనికి ఆపోజిట్ వర్డ్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ వన్ యాంటోనిమ్ ఆఫ్ అకార్డ్ అని చెప్పేసి ఇచ్చారండి. యాంటోనిమ్ ఆఫ్ అకార్డ్. అకార్డ్ అంటే ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది ఫస్ట్. తర్వాత an అగ్రిమెంట్ బిట్వీన్ 2 కంట్రీస్ అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది అనమాట. సో 2 దేశాల మధ్య జరిగేటువంటి MOU కానీ, వారు 2 దేశాల మధ్య లేదా 2 వ్యక్తుల మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్ని కూడా అకార్డ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనకి అకార్డ్ అనే దానికి సంబంధించి యాంటోనిమ్ వచ్చేసి డిసగ్రిమెంట్. ఓకే, డిసగ్రిమెంట్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ ఆఫ్ సింథటిక్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్ అని, లేకపోతే మ్యాన్ మేడ్ థింగ్స్ని సింథటిక్ అని చెప్పేసి అంటాము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ కనుక్కోవాలి. సో ఇక్కడ న్యాచురల్ అని చెప్పేసి ఇచ్చారు. సో సింథటిక్ అంటే అది మ్యాన్ మేడ్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్గా ఉన్నదాన్ని సింథటిక్ అంటాము. న్యాచురల్ అంటే సహజ సిద్ధంగా ఏర్పడింది. కాబట్టి సింథటిక్కి ఆపోజిట్ వర్డ్ న్యాచురల్. నెక్స్ట్ వన్ యాంటోనిమ్ ఆఫ్ మెటిక్యులస్ అని చెప్పేసి ఇచ్చారండి. సో మెటిక్యులస్ అంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినప్పుడు, ఓకే, అటెన్షన్ టు డీటెయిల్డ్గా ఉండడాన్ని ఇక్కడ మెటిక్యులస్ అని చెప్పేసి అంటారు. సో మీరు ఏదైనా ఒక కేర్ఫుల్గా ఒక వర్క్ చేసినా, లేదా బుక్స్ని మీరు చాలా కేర్ఫుల్గా చదువుతున్నా, లేదా ఒక విషయాన్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినా ఇక్కడ ఇంగ్లీష్లో మెటిక్యులస్ అని చెప్పేసి అంటాము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి కేర్లెస్. ఓకే, ఇక్కడ కేర్ఫుల్గా ఉంటే ఇక్కడ కేర్లెస్గా ఉంటారు. కాబట్టి మెటిక్యులస్కి ఆపోజిట్ వర్డ్ కేర్లెస్. నెక్స్ట్ వన్ యాంటోనిమ్ ఆఫ్ ఫీజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫీజిబుల్ అంటే పాసిబుల్ అని, లేదా ప్రాక్టికబుల్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ప్రాక్టికల్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ప్రాక్టికల్, ప్రాక్టికబుల్ ఆర్ పాసిబుల్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఇంప్రాక్టికల్ అనేటువంటి మీనింగ్ అనమాట. సో ఇంప్రాక్టికల్ అనేది దీనికి సంబంధించిన ఆపోజిట్ వర్డ్. సో ఫీజిబుల్కి ఆపోజిట్ వర్డ్ ఇంప్రాక్టికల్. నెక్స్ట్ వన్ యాంటోనిమ్ ఆఫ్ అప్రాప్రియేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో అప్రాప్రియేట్ అంటే సూటబుల్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సూటబుల్, సూట్ అయినది, సరి అయినది అనేటువంటి మీనింగ్ వస్తుంది అప్రాప్రియేట్ అంటే. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? అన్సూటబుల్. అన్సూటబుల్ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఇక్కడ అప్రాప్రియేట్ అనేటువంటి పదానికి యాంటోనిమ్ అన్సూటబుల్. నెక్స్ట్ వన్ యాంటోనిమ్ ఆఫ్ గ్లాసీ అని చెప్పేసి ఇచ్చారు. GLOSSY, గ్లాసీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గ్లాసీ అంటే షైనింగ్ అని, లుకింగ్ బ్రైట్ అని ఈ విధంగా మీనింగ్ వస్తుందండి. ఓకే, షైనింగ్ అని, బ్రైట్ అని, చాలా అట్రాక్టివ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డల్. డల్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి గ్లాసీకి ఆపోజిట్ వర్డ్ డల్ అనమాట. నెక్స్ట్ వన్ యాంటోనిమ్ ఆఫ్ డిజార్డర్లీ. ఓకే, డిజార్డర్లీ అంటే ఏంటి? ఒక ప్రాపర్ ఫార్మాట్లో కానీ, ఒక ప్రాపర్ పద్ధతిలో కానీ, ఓకే, ఒక ప్రాపర్ సెటప్ లేనప్పుడు దాన్ని డిజార్డర్లీ అని చెప్పేసి అంటాం. లేదా ఒక ప్రాపర్ ఆర్డర్లో లేనప్పుడు దాన్ని డిజార్డర్ లేదా డిజార్డర్లీ అని చెప్పేసి అంటాము. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి అరేంజ్డ్. అరేంజ్డ్ అంటే ఇన్ ఏ ప్రాపర్ సీక్వెన్స్, ఇన్ ఎన్ ఆర్డర్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో డిజార్డర్లీ అనే దానికి సంబంధించి యాంటోనిమ్ అరేంజ్డ్. ఓకే, నెక్స్ట్ వన్ యాంటోనిమ్ ఆఫ్ లిబర్టీ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, లిబర్టీ అంటే స్వేచ్ఛ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, దీనికి ఆపోజిట్ వర్డ్ స్లావరీ. స్లావరీ అంటే బానిసత్వం. ఓకే, స్లావరీ అంటే బానిసత్వం అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో కాబట్టి లిబర్టీకి ఆపోజిట్ వర్డ్ స్లావరీ. నెక్స్ట్ వన్ యాంటోనిమ్ ఆఫ్ బ్లీక్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, బ్లీక్ అంటే మీరు ఎప్పుడైతే నిరాశ, నిస్పృహతో, బాధతో, దుఃఖంతో ఉంటారో అప్పుడు మనం ఈ బ్లీక్ అనేటువంటి పదాన్ని వాడతాం. దీనికి సిమిలర్ మీనింగ్ వచ్చేసి గ్లూమీ అని చెప్పేసి మీనింగ్ ఉంటుంది. GLOOMY. ఓకే, గ్లూమీ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో బ్లీక్ అంటే గ్లూమీ, డిప్రెస్డ్ అండ్ లుకింగ్ సాడ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఆపోజిట్ వర్డ్ బ్రైట్ అనమాట. బ్రైట్ అంటే లుకింగ్ అట్రాక్టివ్ లేకపోతే లుకింగ్ గుడ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి సో ఇక్కడ బ్లీక్కి ఆపోజిట్ వర్డ్ బ్రైట్. నెక్స్ట్ వన్ యాంటోనిమ్ ఆఫ్ రూత్లెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, రూత్లెస్ ఎటువంటి జాలి, దయ లేకుండా ఉండడాన్ని ఇక్కడ రూత్లెస్ అని చెప్పేసి అంటారు. సో రూత్లెస్ మర్డర్ అని చెప్పేసి అంటారు కదా, అంటే ఎటువంటి జాలి, దయ లేకుండా మర్డర్ చేసి చంపేసేటువంటి వారిని రూత్లెస్ కిల్లర్స్ లేదా రూత్లెస్ మర్డర్స్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ రూత్లెస్ అనేటువంటి దానికి ఆపోజిట్ వర్డ్ మెర్సిఫుల్. మెర్సిఫుల్ అంటే జాలి, దయ, కరుణ చూపించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారిని మెర్సిఫుల్ అని చెప్పేసి అంటాము. కాబట్టి రూత్లెస్కి ఆపోజిట్ వర్డ్ మెర్సిఫుల్.
నెక్స్ట్ వన్ యాంటోనిమ్ ఆఫ్ బ్యారన్ అని చెప్పేసి ఇచ్చారు. సో బ్యారన్ అంటే అన్ప్రొడక్టివ్. ఓకే, అన్ప్రొడక్టివ్ అని చెప్పేసి వస్తుంది. తెలుగులో నిస్సారమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, దీనికి ఆపోజిట్ వర్డ్ ఫెర్టైల్ అండి. ఫెర్టైల్ అంటే సారవంతమైన. ఫెర్టైల్ అంటే సారవంతమైన, ఫెర్టైల్ ల్యాండ్స్ అంటారు, లేదా బ్యారన్ ల్యాండ్స్ అంటారు. బ్యారన్ ల్యాండ్స్ అంటే నిస్సారమైనటువంటి భూములు, ఫెర్టైల్ ల్యాండ్స్ అంటేనేమో సారవంతమైనటువంటి నేలలు అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి సో బ్యారన్ అనేటువంటి పదానికి ఆపోజిట్ వర్డ్ ఫెర్టైల్. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ యాంటోనిమ్స్ అండి. సో మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. ఇందులో ఏపీకి సంబంధించినటువంటి పర్టికులర్ జాగ్రఫీకి సంబంధించినటువంటి వీడియోస్ యాడ్ చేశాము మెగా కోర్స్లో తెలుగు మీడియంలో. అలాగే ఏపీ బడ్జెట్కి సంబంధించి, వ్యవసాయ బడ్జెట్కి సంబంధించిన వీడియోస్ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని స్టాటిక్ జీకే, ఇండియా స్టాటిక్ జీకేకి సంబంధించిన వీడియోస్ కూడా యాడ్ చేశాము. ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. క్లాసెస్ తెలుగు మీడియంతో పాటు ఈ 499 రూపీస్ కోర్సులో పీడిఎఫ్ మెటీరియల్స్, అలాగే మాక్ టెస్ట్లు మీకు బైలింగ్వల్లో ఉంటాయి. ఇంకా ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఉంటుంది. కాబట్టి ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్ని యాక్సెస్లోనికి వస్తాయి. లేదు మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది, అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ కోర్స్ ఉంది. ఓకే, మాక్ టెస్ట్లు ఇప్పటివరకు 6 యాడ్ చేసాం, రిమైనింగ్ కూడా యాడ్ చేస్తాము. ఓకే, ఎగ్జామినేషన్ వచ్చే టైంకి అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఇంకా 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉందండి. ఇందులో 4000 బిట్స్ ఉంటాయి. మీరు ఎగ్జామినేషన్లో రాసినట్లుగానే మీరు రియల్ టైంలో ఎగ్జామ్ రాసుకొని వాటి యొక్క సొల్యూషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.